హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసేవాళ్ళు వీడియోని పూర్తిగా అయితే చూడండి. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమా అయితే చూశాను, ప్రీమియర్ షో గుంటూరు గౌరీ శంకర్లో. సో నాకు అందులో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి అయితే చెప్తాను. ఇది నా ప్యూర్ ఒపీనియన్ మాత్రమే. సో మీరు చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ మీరు సినిమా టికెట్స్ బుక్ చేసుకొని చూసి వచ్చిన తర్వాత రివ్యూ కింద మీ కామెంట్ అయితే తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్లస్ పాయింట్స్ వచ్చి మాట్లాడుకుందాం. నాకు చిరంజీవి గారి లుక్స్ పిచ్చగా నచ్చినాయి. సినిమా 100% సినిమాలో రీసెంట్గా వచ్చినవి మనం చూసాం కదా, లుక్స్ పరంగా మొక్కలు మార్పింగ్ చేయటం, అలాంటి సమస్యలు ఈ సినిమాలో అయితే అసలు లేవు. 100% అన్నిట్లోనూ చిరంజీవి గారే యాక్ట్ చేశారు. సో అది మంచి విషయం. ఎందుకంటే మాస్క్ ఏదో వింటేజ్లో చూపించేద్దామని చెప్పి చిన్నపిల్లలను చేయటం, చిన్న మార్ఫింగ్లు చేసి ఫోటోలు అతికియటం, సో అది బాగా అవి అలా అయితే చేయలేదన్నమాట. అనిల్ రావిపూడి గారు బాగా కేర్ అయితే తీసుకున్నారు లుక్స్ మీద. సో ఉన్న దానిలోనే కొంచెం యంగ్గా చూపించే విధంగా అయితే చేశారు. సో అవి నాకు బాగా అనిపించినాయి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి చిరంజీవి గారి కామెడీ టైమింగ్. సో ఇంతకుముందు సినిమాస్లో రీఎంట్రీ తర్వాత వచ్చిన సినిమాస్లో పోల్చుకుంటే కామెడీ ఈ సినిమాలో చాలా 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 బాగా పేలిందనమాట. టైమింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకోటి నచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ బాగున్నాయి. నేను థియేటర్లో వింటున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ చాలా అయితే బాగా ఎంజాయ్ చేసాం. శశిరేఖ సాంగ్ ఎంజాయ్ చేశారు అందరూ బాగా. హుక్ స్టెప్, అలాగే మనం ఇంకో సాంగ్ వస్తుంది మీసాల పిల్ల. సో ఇవి మూడు హమ్ చేస్తూ ఇప్పుడు మన రిలీజ్కి ఎలా అయితే చేస్తామో అలా చేస్తున్నట్టు థియేటర్లో హడావిడి అయితే చేశారు. సో అవి బాగున్నాయి. అండ్ ఇంకోటి ఫస్ట్ హాఫ్లోనే బుల్రాజ్ వచ్చేస్తాడు. తన పోర్షన్ వరకు ఉన్నది చిన్న లెంత్ అయినా కానీ ఈసారి అతని మీదే డిపెండ్ అవ్వకుండా ఒక చిన్న రోల్ చేశారు. ఆ రోల్ వరకు అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. సో అంతగా వాడలేదు బుల్రాజ్ని ఈ సినిమాలో. సో అది బుల్రాజ్ క్యారెక్టర్ ఉన్నంతసేపు చాలా బాగుంది. ఇంకా నాకు తెలిసి ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ 40 years ఏజ్ ఉన్నోళ్ళు, ఎస్పెషల్లీ హస్బెండ్స్, ఎవరైతే 40 సంవత్సరాల హస్బెండ్స్ ఉన్నారో వాళ్ళు ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. సో వాళ్ళ ఒపీనియన్స్ మనసులో అనుకునేవి బయటికి చెప్పేస్తారనమాట ఈ సినిమాలో. సో అదైతే నచ్చిద్ది. ఇవి స్టూడెంట్స్కి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బట్ 40 years ఏజ్ మెన్స్ అయితే హస్బెండ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకి తగ్గట్టు డైలాగ్స్ అయితే పేలిని. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి చిరంజీవి గారి ఎనర్జీ. సో ఇంతకు ముందున్న సినిమాల్లో అంటే రీఎంట్రీ తర్వాత గురించే మాట్లాడుతున్నాను నేను. అప్పటి నుంచి చూసుకున్న వాటిల్లో ఉన్న ఎనర్జీ కంటే ఇందులో చాలా ఎనర్జెటిక్గా, చాలా యంగ్ బ్లడ్ లాగా అయితే యాక్ట్ చేశారు. పోటీ పడి నేను కూడా యంగ్ హీరోస్కి ఏమాత్రం తగ్గను అన్నట్టయితే యాక్ట్ చేశారు. అది బాగా అనిపించింది. సో వెంకీ గారి క్యారెక్టర్ ఉన్నా కానీ ఉన్నంతసేపు చాలా బాగుంది. అవి రొటీన్గా అనిపించినా కానీ బాగుంది. సో అవి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. సో ఆబ్వియస్గా మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి సినిమాలో. నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు అంతగా అనిపించలేదు. అక్కడక్కడ బాగుంది, ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు అక్కడక్కడ వర్కౌట్ అయింది, కానీ త్రూ అవుట్ మూవీ అది క్యారీ చేయలేకపోయారు. సో అదొకటి మైనస్. డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇచ్చుంటే అవతలేసేవాళ్ళు ఈ స్టోరీకి. అండ్ ఇంకోటి మైనస్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది, మంచి స్ట్రాంగ్ కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం డల్ అయింది. అది స్టోరీలోకి వెళ్ళడానికి అనిపించి డల్ అవుతుంది అని ఒక 20-30 minutes అవుతుంది, డల్ అవుతుంది అనే టైంకి అక్కడ నుంచి కొంచెం ఎంగేజింగ్గా రాసుకున్నారు. సో అది అట్లా బ్యాలెన్స్ చేయగలిగారు. ఫస్ట్ హాఫ్లో ఉన్న అంత ఎనర్జీ కిక్ అనేది సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఉండదు. ఒక 20 minutes or 30 minutes డ్రాప్ అయితే ఉండిద్ది. తర్వాత నుంచి మళ్ళీ పికప్ అయ్యి నార్మల్ నోట్లో ఎండ్ అయ్యిద్ది అనమాట. సో సెకండ్ హాఫ్లో ఆ 20-30 minutes కొంచెం ప్యాక్డ్గా ట్రిమ్ చేసి వదిలింటే ఇంకా క్రిస్పీగా ఉండేది. రెండోది వచ్చేసరికి ఇంకోటి చెప్పడం మర్చిపోయా ప్లస్ పాయింట్స్లో, క్రింజ్ కామెడీ అయితే లేదు. అది కామెడీ చెయ్యాలి ఎట్లాగైనా అని రాసుకుంటారు కదా, అదైతే లేదు. జనరల్గా తగ్గట్టు రాశారు. అనిల్ రావు ఈరోజు కొంచెం కామెడీ అయితే ఈ సినిమాకి తగ్గించారు.
సిచ్యువేషన్ బేస్ మీద వెళ్ళారు. మ్యాథ్స్ అలాగ వెళ్దాం అనుకున్నారనమాట. సో అది ప్లస్ పాయింట్లో మర్చిపోయాను. సో అండ్ మైనస్ పాయింట్ ఇంకోటి వచ్చేసరికి రొటీన్ ఫార్ములా. వాళ్ళ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయాల్సింది, రనిల్ రావిపూడి గారి సినిమాలో ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఇంకేం లేదు. అదే ఫార్ములా ఉంటుంది, ఒక ఇంట్లోనే జరుగుతుంది అంతా. సో దానికి ముందు దానికి వెనకాల ఒక చిన్న కథ రన్ అవుతూ ఉండిద్ది. ఆ కథ రన్ చేసుకుంటూ ఇందులో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ టైమింగ్ చూపించాలనుకుంటారు. సో ఇది కూడా అంతే ఉంది. కాకపోతే ఇందులో కొంచెం స్టోరీ ఆ, కొంచెం బాగా తీసుకొని ఉంటే బాగుండేది. జస్ట్ రొటీన్గా అయితే ఉంది. అది ఆల్రెడీ ఇంతకుముందు చూసిన ఫీల్ అయితే ఉండిద్ది ఫైనల్ వచ్చే స్టోరీకి. సో అతని సినిమాల్లో స్టోరీ అంతగా మనకి పట్టించుకోరు కాబట్టి, సో ఫ్యామిలీ ఆడియన్స్ అంకుల్స్ అయితే ఈ సినిమాని బాగా లైక్ చేస్తారు. సో అదైతే డ్యామ్ షూర్. సో సంక్రాంతికి చిరంజీవి గారు హిట్ అయితే కొట్టారు. సో అది బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్ళి ఇండస్ట్రీ హిట్ అయిద్దా లేదో ఇంకా రేపటి నుంచి అసలైన ఆడియన్స్ వస్తారు కాబట్టి వాళ్ళ రిసీవింగ్ బట్టి సినిమా ఆధారపడి ఉండిద్ది. సో ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇచ్చే రేటింగ్ 5లో 3.5 మిర్చీస్. సో అది గైస్ మన ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.